ఇది షాద్నగర్ దగ్గరలో ఒక మన గొర్రెలు మేకలు ఫామ్. ఇది షీప్ ఒక ఫామ్. మేకలు కానీ గొర్రెలు కానీ మరి అదేవిధంగా పొట్టేళ్ళు ఇవన్నీ పెంపక కేంద్రం. ఇది హోల్సేల్గా ఉంటుంది. చూద్దాం పదండి. ఇదంతా ఇట్లా దీనికి దానా కుట్టి ఇక్కడ వేసి దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి ఇక్కడనే దానా ఏర్పాటు చేస్తారు. ఇట్లనే తింటుంది కుట్టి. ఫామ్ ఎంత బాగుంది. మేకలు ప్రస్తుతం అయితే అన్ని మేకలు, మేక పొట్టెళ్ళు, మేకపోతులు ఉన్నాయి. ఇలా గొర్రెలు లేవు. ఇది ఏ జాతికి చెందిన మేకనో ఇది మొత్తం డీటెయిల్స్ రాసిరు. వ్యాక్సిన్ ఏ టైంలో ఇస్తారు ఇవన్నీ అన్ని డీటెయిల్స్గా రాసుకురు. ఇవన్నీ కింద ఇట్లా ఓపెన్ ఉంటుంది. స్లాబ్ అంతా ఓపెన్ ఉంటుంది. ఫీడింగ్ టైమింగ్ డ్రై ఫీడు, గ్రీన్ పౌడరు, కన్ఫర్మ్ ఫీడు. కటింగ్ అంటే వాటిని కొంచెం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి ఇక్కడ మళ్ళీ పెంచాలి. మళ్ళీ వాటర్ ఫుల్ ఉండాలి. టైం టు టైం వాటర్ పెట్టడం. అట్లయితే గడ్డి వస్తుంది. గడ్డికి వాటర్ ఉండాలి. దీంట్లో కూడా వాటర్ ఉండాలి. గడ్డికి వాటర్. ఆయన మీ దగ్గర నరసింహ వంచుతాడు కదా సొప్ప. అది గదే సొప్పనేగా. సొప్పనే మా సూపర్ తింటాయి కదా, బాగానే తింటాయి కదా. మనకి ఇంకా మన బుడ్డ పల్లీలు ఉంటాయి కదా సార్, ఇంకా పల్లీలు ఏడబడుతున్నాయి. ఇంకా కిలో లెక్క డిషం తోటి వేపించుకొని ఇంకా స్టాక్ చేసుకోవాలి. పల్లి డ్రై ఫ్రూట్ ఇది ఇస్తాం కానీ పచ్చి తెచ్చుకోవాలి. రోజు తెచ్చుకోవాలి. రోజు అక్కడ ఊళ్ళో ఇస్తారా? ఊళ్ళో. హాయ్ అండి. ఈరోజు నేను షాద్నగర్ దగ్గరలోని లేమామిడి విలేజ్ పక్కన ఒక మేకల ఫామ్కి వచ్చాము. మేకల్ని పెంచుతున్నారు ఇక్కడ. దాదాపు ₹1,00,00,000 షెడ్డుతో వేసి ఒక 500 మేకల్ని చిన్నప్పటి తీసుకొచ్చి పెంచుతున్నారు. ఇదేమో రోగాలు వచ్చినాయి. సపరేట్ రోగాలు వచ్చిన మేకలకి ఏమో సపరేట్ షెడ్ వేసి. ఇది వచ్చేసి మొత్తం ఉస్మానాబాద్ బీడు. మేకలన్నీ ఉస్మానాబాద్ బీడు, మహారాష్ట్ర మేకలు. ఒక్కొక్కటి ఈతకు వచ్చి రెండు పిల్లల్ని ఇస్తా. ఒక కాన్పులో 2 పిల్లల్ని కంటుంది ఇది. మళ్ళీ పైన స్ట్రక్చర్ ఏమో టోటల్ షెడ్, పెద్ద హైట్ షెడ్లు వేసి మొత్తం టోటల్ బ్లాక్ ఏర్పాటు చేశారు దీనికి. ఈ విధంగా ఒక్కొక్క బ్లాకు, ఒక్కొక్క బీడు. ఇదొక బ్లాకు, ఇదొక బ్లాకు. ఇదేమో ఏదైతే మేకలు డెలివరీ అయిన మేకలు ఉంటాయి, ఈయన మేకలు ఉంటాయి, ఇది సపరేట్గా ఒక షెడ్లో పెడతారు. పైన ₹1,00,00,000 భారీ ఖర్చుతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి కింద మనం ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇక్కడ కోళ్ళను పెంచుకోవచ్చు. కింద కోళ్ళు, పైన ఇవి. బిజినెస్ ఐడియా బాగుందండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక ఫామ్ని సందర్శించి చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క బ్లాక్, ఒక్కొక్క బ్రీడ్కి ఒక బ్లాక్ ఏర్పాటు చేశారు. ఈ బ్రీడ్కి మొత్తం ఒక బ్లాక్, బ్లాక్ వైజ్ ఏర్పాటు చేశారు. దీనికి ఈ విధంగా ఫీడింగ్ పెడతారు బయట. ఈ విధంగా ఫీడింగ్ పెడతారు. అందులో నీళ్ళు ఉంటాయి. సపరేట్ ఏర్పాటు చేశారు.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి చూసి ఫామ్ పెట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుందంట దీంట్లో మీద. మరి ఆ సబ్సిడీని కూడా మనం వినియోగించుకొని ఈ వ్యాపారం ప్రారంభించే వాళ్ళు చూసుకోవచ్చు. ఒక 2 గంటలు మనకు ఏదైతే రోజు మేకలకు ఎండ తగలాలి కాబట్టి 2 గంటలు ఇట్లా కిందికి తీసుకొచ్చి ఇట్లా చెప్తారు ఇలా గ్రౌండ్లో. చుట్టూ ఫెన్సింగ్ ఉంది సెక్యూరిటీగా. ఇగో కింద వచ్చేసేమో మనం వీలైతే కింద మనం నాటుకోళ్ళ పెంపకం కేంద్రం కూడా పెట్టుకోవచ్చు. కింద అయితే మంచిగా ఉంటుంది మొత్తం. కింద ఒకటి పైన ఏమో అది ఫ్లోర్ వైజ్ ఒక పైన ఫ్లోర్ లెక్క, కింద గ్రౌండ్ మొత్తం గ్రౌండ్లో ఇట్లా నాటుకోళ్ళు పెంపకం పెట్టినామనుకో ఇది ఒక వ్యాపారం అవుతుంది. అట్లా బిజినెస్ పరంగా మంచిగా ఉంటుంది. చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. మంచిగా ఉంది ఇది ఫామ్. ఈరోజు చూసినాం, చాలా బాగుంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది ల్యాండ్కు. ఏమైందంటే ఇలా తిరుగుతాయి. ఉదయం రోజు 2 గంటలు తిరిగి పైకి ఎక్కిస్తారు. మళ్ళీ ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ ద్వారా పైకి ఎక్కిస్తారు. పైన ఉంటాయి, ఇక కిందికి రావు. రోజు ఎండ రశ్మి ఖచ్చితంగా తాకాలి కాబట్టి. మళ్ళీ వ్యాపారంగా కింద ఇంకో తీసుకుంటే కోళ్ళ పెంపకం కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. నచ్చరాలు ఉంటే ఈ ఫామ్ చూసుకోండి. వాళ్ళ పొలం ఏమో ఇక్కడ ఉంటే వేసుకోవచ్చు. ఆ మేకలకు సొప్ప దాదాపు ఒక 5 నుంచి రోజు 10 ఎకరాల పండిస్తారంట. ఈ మిషన్ సొప్ప కటింగ్ మిషన్ ఇది. ఇదే మిషన్తో కట్ చేస్తారు. కట్ చేసి ఇక్కడ స్టాక్ పెడతారు. అది సో ఇక మేకలకు మొత్తం ఇదే దాని కటింగ్ మిషన్. వీళ్ళ పక్కన ఒక 10 ఎకరాల నుంచి 5 నుంచి 10 ఎకరాల మధ్యలో పండిస్తుంటారు ఈ సొప్ప. డైలీ వీళ్ళకు మనం మేకలకు ఇదేగా ఆహారం. పండించి డైలీ తీసుకొస్తాం. తెచ్చిట కట్ చేసి పెట్టి మనం చేసుకున్నాం. ఇంకా మనం ఇట్లా గడ్డి నుంచి అన్ని తెప్పించి స్టోర్ చేసి పెడితే మా దగ్గర కూడా ఉండాలి. ఇదంటూ అదే మామూలు మేయనికే గడ్డి లేదు, మళ్ళీ దాన్ని స్టోర్ చేయడానికి అసలు దొరుకుతుంది. ఇంకా మామూలుగా వాటి సరిపోనే గడ్డి దొరకనట్టు. ఎందుకంటే 6.5 ఎకరాలు ఉంది కదా, 10-12 ఎకరాలు కావాలి. మరి ప్యాకింగ్ ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా ప్యాకింగ్ మొత్తం పచ్చిగడ్డి ప్యాక్ చేస్తారు ఇట్లా కట్ చేసి? ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్? నెల 15 రోజులు ఇంకా వస్తూనే ఉందా పంట? వస్తూనే ఉంటుంది. ఇది కోస్తుంటుంది ఉందంట. కట్ చేసి చేస్తారు. ప్యాకింగ్ మీ దగ్గర ఉంది, ఎక్స్ట్రా వాటి స్టోర్ చేస్తున్నారు. మీరు అసలు సేల్ చేస్తారు, మీకు ఎక్కువ అయిపోతుంది కదా. మరి దీని పచ్చిగడ్డి ఎట్లా దీంట్లో ఇదే చేస్తారా? మామూలు ఇదేగా ఈ క్రాపే వేసేది దాంట్లో పచ్చిగడ్డి డైలీ వేస్తారా? పచ్చిగడ్డి ఎన్ని ఎకరాలు వేసిండు ఇప్పుడు ఈ గడ్డి? ఈ సపరేట్గా ఎంత దూరం ఉంది చెప్పు పొలం? ఇప్పుడు ఇది తీసుకొని చూపిస్తావు నాకు. కిలోమీటర్ అంతే కదా? చూసేద్దాం. ఎన్ని ఎకరాలు?